అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి రోజు సరికొత్త రుచుల్ని పరిచయం చేసే రుచి చూడు ఈ రోజు డీడీ కాలనీలో ఉంటున్న ఐహెచ్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కి అయితే వచ్చేసింది. ఈ రోజు రుచికరమైన వంటల్ని మనకు పరిచయం చేయడానికి స్వామినాథ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు రెసిపీ ఏంటో. నమస్కారం స్వామినాథ్ గారు. ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎలాంటి రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు మనం కొత్తగా కొంచెం రెగ్యులర్ కర్రీ కానీ కొంచెం కొత్తగా చేసుకుంటున్నాము. స్టఫ్డ్ టమాటో కర్రీ. సో ఈ స్టఫ్డ్ టొమాటో కర్రీ అన్నారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? టమాటో, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి, పల్లీలు, కరివేపాకు, పసుపు, కారం, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, నువ్వులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉడకబెట్టిన బంగాళాదుంప. ఓకే స్వామినాథ్ గారు, ఈ రెసిపీ చేయడానికి ఏదైనా ప్రాసెస్లోకి వెళ్ళొచ్చా, లేకపోతే ఏదైనా వెజిటేబుల్ కటింగ్ ఉందా సార్? వెజిటేబుల్ అంటే మనం ఫస్ట్ మనం బంగాళాదుంప అని ఏదైతే పెట్టుకున్నామో దీన్ని మనం ఫస్ట్ కొంచెం మసాలా చేసుకొని ఇది మనం టమాటో లోపల స్టఫ్ చేసుకుంటాము. సో 2-3 పనులను మనము పక్కగా చేసుకుందాము. ఓకే. సో మనకు అలా చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. ఎట్ టైం 2-3 చేసుకోవడం వల్ల. ఫస్ట్ మనం ఏంటంటే ఇది ఒక స్టఫింగ్ తయారు చేసుకుందాము. ఓకే. ఇంకా ఒకటేమో మనము మసాలా ఒకటి పేస్ట్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడితోటి ఒకటి పేస్ట్ చేసుకోవాలి. సో మనం అది ఇది ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటే వెళ్దాం. సో ఈ పొటాటోని మీరు స్టఫింగ్ లో వాడుతున్నారు? అవునండి. ఓకే. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో మనం స్టఫింగ్ కి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడుతున్నామో వాటిని విడివిడిగా వేయించుకొని తర్వాత కలిపి మనం పేస్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ పల్లీలు తీసుకున్నారు, కడాయి తీసుకుని మనం అవి అవుతా ఉంటే మిగతా పని కూడా ఇవి అవుతా ఉంటే మనం మిగతా పని కూడా చేసుకుందామండి. ఓకే. మనం ఇక్కడ ఇటు మార్చేసుకుందామండి. ఓకే. సో ఇది నేను ఫ్రై చేస్తుంటాను. మీన్వెల్ మీరు సో ఆలు అది ముందుగానే ఉడికించి పెట్టామండి. ఓకే. సో దాన్ని పీల్ ఆఫ్ చేసేసి దీన్ని మసాలా చేసుకొని మనం టమాటా లోపల దీన్ని స్టఫ్ చేసి కొంచెం ఉడికించి మనం సపరేట్గా కర్రీలా చేసేసి గ్రేవీ చేసుకొని ఆ గ్రేవీలో వీటిని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకుంటాం అన్నమాట. సో ఆ పొటాటో మొత్తం ఇప్పుడు పీల్ ఆఫ్ చేసి మొత్తం మ్యాష్ చేస్తారు? అవునండి. ఓకే. సో టొమాటోలో ఈ ఆలు స్టఫింగ్ వాడడం వల్ల ఇంకేదైనా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందంటారా? అంటే చాలా మందికి టమాటో కంటే కూడా ఆలు ఇష్టం ఉంటుంది. ఓకే. సో ఇది సో అలా ఆలు లేకపోతే పన్నీర్, కొంతమంది ఆలు పన్నీర్ స్టఫ్ చేసుకుంటారు. లేకపోతే కొంతమందికి చీజ్ అట్లా ఏమన్నా కొంచెం వేరే కొత్తగా అంటే కొంచెం చీజ్ కూడా వేసుకోవచ్చు దీంట్లో నచ్చితే కనుక. మామూలుగా పిల్లలకైతే ఆలు అందరికి ఇష్టం ఉంటుంది కాబట్టి అలా ఆలు బాగుంటుంది. లేదు అంటే పన్నీర్ వేసుకోవచ్చు దీంట్లో. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆలు మనం వేరే స్టఫింగ్ కూడా దీంట్లో వాడుకోవచ్చు? అవునండి. మనకి టేస్ట్ కి తగ్గట్టుగా దాన్ని వాడుకోవచ్చు. టేస్ట్ తగ్గట్టు వాడుకోవచ్చు. ఓకే. మిర్చి ఇలా కట్ చేసుకుంటామండి. సో చిన్నగా ఇది కూడా పేస్ట్ లోనే వాడతారండి? ఇది పేస్ట్ లో కాదు, ఇది మనం ఆలు మసాలా చేసుకుందాము దానికోసం వాడుతున్నాం. ఓకే. అలాగే మనం కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దీనికోసం చిన్న కట్ చేసుకోవాలి మనం. సో చాలా చిన్న సైజులో మనం కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, స్టఫింగ్ ఆలు మసాలా రెడీ చేసుకోవడానికి ఆనియన్ అయితే చాలా చిన్నగా కట్ చేస్తున్నారు. దాంతోపాటు మిర్చి కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నారు. ఇది చూడండి స్వామినాథ్ గారు, రోస్ట్ అయినట్టున్నాయి పల్లీలు. అయిపోయాయండి దాదాపు. దీంట్లోకి తీసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. లేదు, మళ్ళీ మనం నువ్వులు వేసుకుందామండి. దాంట్లోనే నువ్వులు వేసుకుందాం. సో ఇదే బౌల్లో నువ్వులు దీంట్లో.
సో పల్లీలు వేగినంత టైం నువ్వులు తీసుకోదు. నువ్వులు మామూలుగా తొందరగానే రోస్ట్ అయిపోతాయి మనకి. సో నువ్వులు రోస్ట్ అయిన తర్వాత నువ్వుల్ని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అయిపోయాయండి నువ్వులు. ఓకే తీసేసుకుందాం. దీంట్లో వేస్తాను. ఓకే. సో ఈ నువ్వులు కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం రోస్ట్ చేసి. ఇది ఒకటి మనం ఇంకా కొబ్బరి ఒకటి వేయించుకుంటే సరిపోతుందండి. ఓకే. సో కొబ్బరి ఎంత అంటే ఎక్కువగా వేయించాలండి కొబ్బరి కూడా? కొబ్బరి కూడా తొందర అయిపోతుందండి. ఓకే. ఒక పల్లీలు మాత్రమే సో ఎక్కువ కొంచెం టైం పడుతుంది. ఎక్కువ సేపు వేయించుకుంటే ఈ కొబ్బరి కొంచెం మాడినట్టు అవుతుంది. మాడుతుంది. ఎందుకంటే ఇది కొబ్బరి పొడి, ఒకవేళ మనం ఎండు కొబ్బరి లాంటి ముక్కల్లాగా వాడుకుంటే కనుక కొంచెం టైం పడుతుంది. ఇది సో ఇది ఆల్రెడీ పొడి కాబట్టి ఇది చాలా తొందర అయిపోతుందండి. ఓకే. సో జస్ట్ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి అంతే. డ్రై అంటే రోస్ట్ కొంచెం రా స్మెల్ అలా పచ్చి వాసన అలా రాకుండా ఉండడం కోసమే మనం చేసుకుంటున్నాం అంతే. సో కొబ్బరి కూడా వేగిపోయింది. ఇప్పుడు అవునండి. కొంచెం రంగు మారి కలర్ మామూలుగా వైట్ ఇది కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ కి అయితే అయింది. సో దాన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇప్పుడు ఒక మీడియం సైజ్ జార్లో ఈ మనం వేయించుకున్నాం కదా ఈ పల్లీలు ఇంకా నువ్వులు కొబ్బరి ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మసాలా చేసుకుందామండి. ఓకే. సో స్టఫింగ్ కోసం ఆలు స్టఫింగ్. సో కడాయి పెట్టి సో శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ వారి ఆయిల్, హెల్త్ కి హెల్త్, ప్యూరిటీకి ప్యూరిటీ. సో చాలా కొద్దిగా ఆయిల్ వేశారు. అవునండి. కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాము, కొంచెం జీలకర్ర. ఓకే. ఆనియన్, కొంచెం ఆనియన్ వేసుకుందాం. సో మామూలుగా ఆనియన్ ఇష్టపడని వాళ్ళు ఆనియన్ లేకుండా కూడా ఇది స్టఫింగ్ చేసుకోవచ్చు అండి. గ్రేవీలో మాత్రం ఆనియన్ లేకుండా చేయలేము, కంపల్సరీ కావాలి. మొత్తం వద్దనుకుంటే కనుక అప్పుడు ఇంకా ఏదైనా పేస్ట్ తోటే చేసుకోవాలి ఇంకా. ఓకే. సో ఆనియన్ లేనప్పుడు దాన్ని కంపెన్సేట్ చేసేలాగా ఏం వాడుకోవచ్చు అంటే గ్రేవీలో? ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదే పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఆనియన్ వేసుకోకుండా ఆ పేస్ట్, టమాటో పేస్ట్ అట్లా వేసుకోవాలి. సో అప్పుడు ఇంకా ఆనియన్, సో ఆనియన్స్ కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ స్టఫింగ్ అండి మనం గ్రేవీ కూడా చేసుకుందాము ఒక సైడ్ లో. ఇది గ్రేవీ కోసం అండి. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో గ్రేవీ కోసం ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు. సో ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇలా అంటే పీనట్ ఆయిల్ ఏది వాడితే బెటర్ అంటారు? అంటే ఈ కర్రీకి మనకి ఏది టేస్ట్ ఎక్కువ ఇస్తుంది? ఏదైనా పర్లేదా, ఇలాగే ఓన్లీ పల్లి నూనె వాడుకోవాలి అని? పల్లి నూనె అయితే టేస్ట్ కొంచెం బాగుంటది మన వంటలకి. ఇక్కడ లోకల్ వంటలకి అయితే పల్లి నూనె కొంచెం బాగుంటుంది. ఓకే. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే. సో ఆనియన్స్ కలర్ మారినట్టున్నాయి. దాంట్లో కలర్ మారాయి ఆనియన్, మీరు చూడొచ్చు. సో దాంట్లో పసుపు వేసారు. అది ఆయిల్ కొంచెం వేడెక్కింది, ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. దీంట్లో కొంచెం ఆవాలు వేసుకుందాం ఫస్ట్. ఓకే. కొంచెం జీలకర్ర. సో తాలింపు గింజలు వేశారు. గ్రేవీ కొంచెం ఆనియన్ వేసుకుందాం. ఈ గ్రేవీ కోసం దీంట్లో వేసిన ఆనియన్ ఫ్రై చేస్తున్నాం. సో ఈ ఆనియన్స్ ఎలా అండి, లైట్ ఫ్లేమా పెద్ద ఫ్లేమ్ పెట్టుకుని వేయించాలా? కొంచెం పెద్ద ఫ్లేమ్ లో చేసుకొని అది కొంచెం అయ్యాక చిన్న మంట చేసుకుంటే అవి కొంచెం బ్రౌన్ కావాలి. ఈ మసాలాకి అయినట్టు కాకుండా ఇంకొంచెం ఎక్కువ బ్రౌన్ కావాలండి గ్రేవీకి. సో మనది ఇది అయిపోయింది. సో దీంట్లో మనం ఇప్పుడు ఆలు వేసేసుకున్నాం. సో మనం పీల్ ఆఫ్ చేసిన ఆలు. అవునండి. సో ఆలుని డైరెక్ట్ గా కడాయిలోనే మ్యాష్ చేస్తున్నాను. అవునండి. మనం మ్యాష్ కూడా అయిపోతుంది,
ప్లస్ Hmm. మనం అన్ని కొంచెం ఇప్పుడు సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ ఇస్తాం కదా, ఆ, అది కూడా ఆ లోపు కలిసిపోతుంది. మగ్గిపోతుంది. దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. ఓకే. సో దీంట్లో ఈ గ్రేవీ కోసం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేరే యాడ్ చేయాలండి? అవునండి, కొంచెం చిల్లీ పౌడర్. ఓకే. ఒకవేళ కొంచెం కారం ఎక్కువ అనుకుని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకుంటారు. సో అకార్డింగ్ టు టేస్ట్ ఆ. మనం కారం యాడ్ చేసుకుంటాం. మనమైతే చాలా కొంచెం Chillies. వేసుకున్నాము, కొంచెం పచ్చిమిర్చి కూడా మనం వేసాం వేసుకున్నాం కాబట్టి కాబట్టి కొంచెమే వేసుకున్నాము. ఓకే. సో దాంట్లో వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. వాటర్ డైరెక్ట్గా మనం మగ్గిపోతుంది. ఎందుకంటే స్టఫింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఓకే. దీంట్లో ఇంకేం వేయట్లేదు. Hmm. ఒకవేళ నేను ముందుగా చెప్పినట్టు ఎవరికైనా పన్నీర్ అట్లా చేసుకోవాలంటే దీంట్లోనే కొంచెం గ్రేట్ చేసి వేసుకోవచ్చు, గ్రేట్ తురిమి చేసి వేయడము, వాడుకుంటారు. లేకపోతే చీజ్ కానీ వేయాలంటే దీంట్లో వేసుకోవచ్చు. అన్ని ఓకే. కలిపి మనం స్టఫ్ చేసుకుంటే టేస్ట్ కొంచెం ఇంకా బెటర్ ఉంటుంది. అంటే ఎవరికైనా పన్నీర్ అలా నచ్చితే అది వాళ్ళ టేస్ట్ కి వాళ్ళ తగ్గట్టుగా. టేస్ట్ ప్రకారంగా బాగుంటుంది. ఓకే. మనం ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే దీన్ని మనం స్టఫ్ చేసుకుంటాము, Hmm. టమాటోలో స్టఫ్ చేసుకుంటామండి, స్టఫ్ చేసి కుక్ చేసుకుంటాం. ఓకే. సో ఇంతే స్టఫింగ్ ప్రాసెస్ వరకు ఆ, ఆలుతో ఇంతే. కంప్లీట్ ఆ, అయిపోయింది. అవునండి. సో ఈ గ్రేవీకి వేసిన ఆనియన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై ఇంకా అయిపోయినట్టే కావాలండి, ఉంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ లో కావాలి. ఓకే. సో మొత్తం డార్క్ బ్రౌన్ కలర్ రావాలి. అవునండి, అప్పుడే గ్రేవీ అనేది బాగుంటుంది. ఓకే. ఎందుకంటే ఆనియన్ ఎప్పుడైతే సగం సగం ఉడుకుతుందో అంటే కలర్ కొంచెం మారకుంటుంటుందో ఓకే. గ్రేవీ అనేది కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది. సో అవి కలర్ కొంచెం రావడం brown, వల్ల ఆ. టేస్ట్. అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది, ఆ స్వీట్నెస్ అనేది రాదు ఆనియన్ నుంచి. ఓకే. సో సో మనం- ఆనియన్ ఫ్రై అయ్యే దాన్ని బట్టి కూడా టేస్ట్, కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడు స్టఫింగ్ కోసం టొమాటోస్ మనం కట్ చేసి. టమాటోస్ ఇట్లా పైనుంచి ఇలా కట్ చేసుకొని దీంట్లో సీడ్స్ తీసేసుకోవాలండి. సో కంప్లీట్ గా సీడ్స్ అన్ని రిమూవ్ సో చేసేస్తున్నారు. మనకి గ్యాప్ వస్తుంది, ఓకే. ఈ గ్యాప్ లో మనం ఏం చేసుకోవాలి అంటే మనం ఈ స్టఫింగ్ ఫిల్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం తీసేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో సీడ్స్ తీసేసిన ఖాళీ పోర్షన్ ఏదైతే అవునండి. ఉందో దాంట్లో మొత్తం ఆలు స్టఫింగ్ అవును. చేసేస్తాం. ఇలా అన్ని మనం చేసేసుకుంటే ఓకే. సో ఈ స్టఫ్డ్ ఆలు కర్రీ చేస్తున్నారు కదా, దీంట్లో మనం ఆలు స్టఫింగ్ చేసుకుంటున్నాం. సో ఆలు స్టఫింగ్ కాకుండా నాన్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు అలాంటి స్టఫింగ్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవచ్చండి. నాన్ వెజ్ స్టఫింగ్ అంటే మామూలుగా దీంట్లో ఎవరైనా చికెన్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చికెన్ కానీ, లేకపోతే మటన్ ఇష్టపడే వాళ్ళు మటన్ కానీ ఓకే. అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని కీమాలా చేసుకొని కీమాని ముందే కుక్ చేసుకొని ఓకే. దాన్ని స్టఫ్ చేసుకోవాలి. కాకపోతే అది ఏంటంటే ఇప్పుడు ఆలు ఏంటంటే దీంట్లో పెట్టేస్తే అలానే ఉంటుంది, కానీ కీమా ఏంటంటే కుక్ అయ్యాక బయటకు వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు మనం దాన్ని పైనుంచి మళ్ళీ ఆలు కొంచెం పెట్టడము అలా చేయాల్సి వస్తుంది. సో మనం మిక్స్ స్టఫింగ్ చేసుకోవాలి. స్టఫింగ్ దాంట్లో ఉండాలి అంటే మామూలుగా ఇలాంటి ఆ. స్టఫింగ్ వాడుకోవడమే బెటర్. లేకపోతే కొంచెం చీజ్ వేసుకోవాలి పైనుంచి, చీజ్ కూడా ఆపుతుంది అది. కొంచెం Okay. చీజ్ వేస్తే చీజ్ కూడా అంత స్టిక్కీ ఉంటది కాబట్టి చీజ్ బయటికి అంతా రాకుండా. కుక్ చేసేటప్పుడు మెల్ట్ అయ్యి అదంతా. అవునండి, అలా బయటికి రాకుండా చూస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇది మనం ఇప్పుడు ఈ ఆలు ఏదైతే ఉందో దీన్ని మనం దీంట్లో స్టఫ్ చేసుకుందాం. సో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆలు స్టఫింగ్ అంతా, ఇప్పుడు కట్ చేసి సీడ్స్ అన్ని తీసేసి రెడీ చేసుకున్న టొమాటోస్లో ఆ స్టఫింగ్ అంతా నింపుతున్నారు. అది ఇంకొంచెం కావాలండి, ఇంకా కొంచెం కావాలా? బ్రౌన్ అయింది, ఇంకొంచెం బ్రౌన్ కావాలి. సో మనం ఇలా స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది టమాటో. సో కంప్లీట్ గా ఫిల్ చేస్తున్నారు ఇంకా. అవునండి, కంప్లీట్ గా ఫిల్ చేస్తున్నాం. కొంచెం ఇంకా పిల్లలకి నచ్చేలా ఉంటే ఏం చేయొచ్చు అంటే దీనిపైన కొంచెం చీజ్ ఇలా గ్రేట్ చేసుకొని గ్రిల్ కూడా చేసుకోవచ్చు. ఓకే. గ్రిల్ చేశాక ఇంకా డైరెక్ట్ కర్రీలో వేసేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో అంటే చీజ్. పిజ్జా అయితే ఎలా గ్రిల్ చేస్తారో చీజ్ వేసి, వీటిని కూడా అలా ఇంట్లో ఎవరికైతే అవెన్ అలా ఉంటే. సో డైరెక్ట్ స్నాక్ లాగా కూడా దీన్ని కర్రీ లాగా కాకుండా మీరు అనేది అంటే కర్రీలోనే కొంచెం మనం ఇలానే వేస్తున్నాం కదా అలా కూడా వేసుకోవచ్చు అనమాట. చీజ్ వేసేసి కొంచెం గ్రిల్ Oven కింద లో పెట్టేసి ఓవెన్ లో అప్పుడు గ్రిల్ చేసుకొని. మనం వీటిని ఇప్పుడు ఫ్రై చేస్తామండి, లైట్ కొంచెం నూనెలో మగ్గనిస్తాం వీటిని.
అలా కాకుండా అవెన్ కింద పెట్టేసి అలా కూడా చేసుకొని అప్పుడు గ్రేవీలో వేసుకోవచ్చు. సో ఇది 2 టైప్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మనం కడాయిలో నూనెలో వేసి మగ్గిస్తాము. లేదు అంటే నచ్చిన వాళ్ళు ఇంకా చీజ్ కూడా దాంట్లో స్టఫింగ్‌తో పాటు చీజ్ కూడా కొంచెం వేసుకొని ఓవెన్‌లో పెట్టుకొని దాన్ని గ్రిల్డ్ టొమాటోస్‌ని కూడా కర్రీలాగా చేసుకోవచ్చు. సో ఆనియన్స్ అయితే మనం గ్రేవీ కోసం ఇంత బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవునండి. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. కూడా కొంచెం మంచిగా వేగనియాలండి. ఓకే. లేకపోతే దాని పచ్చి వాసన వస్తుంది. ఓకే. సో ఈ గ్రేవీలో కాకుండా మనం అవునండి. టమాటోల్ని సెపరేట్ గా టమాటోస్ మగ్గించుకోవాలి. కొంచెం అవునండి. ఓకే. సో మనం సో ఏంటంటే దానికోసం కొంచెం ఆయిల్ వేసి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఓకే. సో మీన్వైల్ ఈ గ్రేవీ రెడీ అవుతున్న టైంలో కడాయిలో మనం ఆయిల్ సెపరేట్గా పోసుకుని దాంట్లో స్టఫ్డ్ టొమాటోస్ వేసుకుని వాటిని కాసేపు మగ్గించుకోవాలి. వీటిని ఇలా పెట్టేసుకొని ఓకే. అంటే స్టఫింగ్ మళ్ళీ పడిపోకుండా సో కింది దాన్ని సైడ్ ఒకవైపు కాకుండా పై సైడ్ లాగా ఉండేలా పెట్టేసుకొని ఓకే. సో టొమాటో ఒక బేస్ 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే స్లోగా కొంచెం కుక్ అవుతుంది. అవుతుంది. మిగతాది మన గ్రేవీలో కుక్ చేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిసేపే అండి కడాయిలో మనం కాసేపు నూనెలో అలా అంటే టొమాటో బేస్ని కింద వైపు ఉంచి కాసేపు అలా మూత పెట్టి పెడితే టొమాటోలు మగ్గిపోతాయి. మిగిలిన కుకింగ్ అంతా కూడా మనం గ్రేవీలో చేసేసుకోవచ్చు. ఓకే. మనది ఇది వేగిపోయిందండి. సో ఈ గ్రేవీ అల్లం వెల్లుల్లి కోసం అల్లం paste. వెల్లుల్లి పేస్ట్ వేసారు సో కదా. ఇప్పుడు మనం కొంచెం దీనిలో పసుపు వేసుకుందాము. ఓకే. కొంచెం కారం, ఓకే. కొంచెం ధనియాల పొడి, ఓకే. కొంచెం ఉప్పు. ఓకే. కొన్ని వాటర్ వేసుకున్నామండి ఎందుకంటే అన్ని డ్రై చేసాం కదా దీంట్లో ఓకే. మాడిపోకుండా ఉండేవాడానికి. ఫ్రైడ్ ఆనియన్స్లో ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అవునండి. సో ఇది కాసేపు కుక్ అవ్వాలా? ఇది కాసేపు ఒక 1 మినిట్ కుక్ అయితే సరిపోతుంది. ఈ మసాలాలు ఏవైతే వేసామో ఓకే. ఇవి కొంచెం కుక్ అవుతాయి. కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఓకే. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కాసేపు కుక్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఏదైతే చేసి పెట్టుకున్నామో ఓకే. ఆ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు. సో చూడొచ్చు సో ఫైన్గా గ్రైండ్ ఫైన్గా. చేసుకోవాలి. అంటే మన గ్రేవీ ఎంత బాగా ఉండాలంటే అంత మంచిగా ఫైన్గా ఉండాలి. పేస్ట్ అనేది మంచిగా ఉండాలి. ఓకే. మనం ఇది కొంచెం మంచిగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు గ్రేవీని అవసరం అయితే కొన్ని నీళ్ళు వేసుకోవాలి. కింద మాడిపోకుండా ఉండాలి అంటే కొంచెం అవసరం ఉన్నప్పుడు నీళ్ళు వేసుకొని ఇంతకుముందు అయితే ఎలా ఆయిల్ పైకి వచ్చిందో అలా మళ్ళీ నూనె పైకి వచ్చేదాకా దీన్ని ఉడికించుకోవాలి. ఓకే. అప్పుడు మనం టమాటోస్ అని వేసుకోవాలి. ఒకసారి మనం టమాటోస్ కూడా చూద్దాము. ఓకే. మన టమాటోస్ కూడా చూడొచ్చు మీరు. కొంచెం అయిపోయాయి. మిగతాది కొంచెం దానిలో ఉడికిపోతుంది. పైన సాఫ్ట్ అయింది కాబట్టి మనం వాడుకోవచ్చు. దీన్ని ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. సో ఇప్పుడు గ్రేవీలో కూడా మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నాం కాబట్టి వాటికి పచ్చివాసన ఏమి ఉండదు. అవునండి. డైరెక్ట్ గా కుక్ చేసుకోవచ్చు. అవును. సో ఆ పేస్ట్ కొంచెం మగ్గితే అవును టొమాటోలు యాడ్ చేయొచ్చు. కొంచెం ఇప్పుడు ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అండి. మంట ఎక్కువ పెట్టేసి ఓకే. అవసరం అయితే కొంచెం నీళ్ళు వేసుకొని మనం ఇంకా దీంట్లో కొంచెం చింతపులుసు పోసుకోవాలండి. ఓకే. సో ఎందుకండి అది? అంటే కొంచెం ఇంకా బ్యాలెన్స్ taste ఉండడానికి కోసం అన్నమాట. టేస్ట్ ఓకే. కొంచెం అంటే మరీ ఎక్కువ పుల్లా కాదు, స్పైసీనెస్ ఇది బ్యాలెన్స్ ఉండడం కోసం లైట్గా చింతపులుసు వేసుకుంటే బాగుంటుంది గ్రేవీ.
సో టొమాటోలు కూడా పులుపు ఉంటాయి కదా, అంటే ఆ పులుపుకి ఈ పులుపుకి కొంచెం ఏమైనా డిఫరెన్స్ అంటే టమాటో పులుపు మనం గ్రేవీలో వేయట్లేదు, అది అలానే ఉంటుంది కాబట్టి Okay. దాని పులుపు అనేది గ్రేవీలోకి అంత వెళ్ళదు. సో మనం అందుకే కొంచెం చింతపండు వేసుకుంటాం. ఓకే, సో టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి. అన్ని వాటర్ వేసుకున్నామండి, Okay. గ్రేవీ తిక్కువ ఉంది. సో ఇవి 3 కాకుండా ఇంకా ఏదైనా ఇంగ్రీడియంట్స్ వాడొచ్చండి మనం గ్రేవీ కోసం, గసగసాలు లాంటివి? అవునండి, ఈ గ్రేవీకి ఏదైనా వాడవచ్చు. ఓకే. అంటే వీటితో ఇలా ఉంటుంది టేస్ట్, కాజు బాదం అలా ఓకే. వాటితోటి కొంచెం చేస్తారు కొంతమంది గ్రేవీ. ఓకే. చిరోంజి అంటారు, చిన్న ఆ. ఉంటది ఆ పప్పు, అది కూడా వాడొచ్చు. ఓకే. అలా సో డిఫరెంట్ గసాలు వేసుకోవచ్చు. సో డిఫరెంట్ వాడడం వల్ల టేస్ట్ కూడా అవునండి. డిఫరెంట్ గా ఉంటుంది. మీరు చూడొచ్చండి, ఇప్పుడు ఉడుకుతుంది, ఆయిల్ కూడా కొంచెం పైకి అవును, వస్తుంది. అవును, కొంచెం చూస్తుంటే పైకి మనం వస్తుంది. కొంచెం చింతపులుసు వేసుకుందామండి దీంట్లో. ఓకే. సో గ్రేవీ కొంచెం మగ్గుతూ ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో ఇలా దాంట్లో మీరు మనం చూడొచ్చు కాస్త ఇక్కడ పైకి చింతపండు వస్తుంది రసం ఆయిల్. యాడ్ చేసుకో. ఓకే. చింతపండు రసం వేసుకొని మనం ఇంకొక 2-3 నిమిషాలు దీంట్లో మగ్గితే టమాటాలు వేసి ఉడికించామంటే మనది రెడీ. కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు గ్రేవీ అయితే కుక్ అయిపోయింది, ముందుగా చెప్పినట్టు కొంచెం చింతపులుసు వేసుకుందామండి దీంట్లో. కొంచెం. అవునండి. సో ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి అండ్ ఇంకా దాంట్లో ఉన్న స్పైసెస్ కూడా అంత బ్యాలెన్స్ అవ్వడానికి చింతపులుసు కొంచెం యాడ్ చేశారు. సో అది కుక్ అవుతుంది. ఇది ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి చిన్న మంట మీద కొంచెంసేపు ఉడికితే బాగుంటుందండి. ఓకే. సో మొత్తం మగ్గిపోయి ఆయిల్ సెపరేట్ అయింది కాబట్టి మనం అవును. కాసేపు చిన్న ఫ్లేమ్ మీద చిన్న ఫ్లేమ్ పైన వేసి మనం ఇంకా దీంట్లో ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ టమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇటు మనకు గ్రేవీ మగ్గిపోయింది, అట్ ద సేమ్ టైం అటు టొమాటోస్ కూడా మగ్గిపోయాయి. మనం ఆఫ్ చేసాము. మీరు ఇప్పుడు Okay. చూడొచ్చు దీంట్లో మనకి నూనె ఎలా పైన వచ్చిందో, అవును. ఇలా మంచి ఉడికితే అలా నూనె పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఈ టమాటో దాంట్లోకి వేసేసుకుందాము. ఓకే. సో ఈ కర్రీ ఓన్లీ టొమాటోస్ ఏనా లేకపోతే మనం స్టఫింగ్ చేసుకోగలిగే కూరగాయలు దేంతో అయినా చేసుకోవచ్చా? అంటే ఇంకా అంటే మామూలుగా టమాటోస్ కాకుండా క్యాప్సికమ్ చేసుకుంటాము. ఓకే. ఇవి రెండే ఎక్కువ చేస్తాం. ఓకే. సో క్యాప్సికమ్ ఇస్ డిఫరెంట్, క్యాప్సికమ్ టేస్ట్. అవునండి. అండ్ టొమాటో విత్ ఆలు మామూలుగా మనం చేస్తూ ఉంటాం. అవును. సో మనం ఇలా వేసుకోక ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఓకే. ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. సో గ్రేవీ అంతా మగ్గిపోయింది, వాటిలో మనం స్టఫ్డ్ టొమాటోస్ యాడ్ చేసుకున్నాం, దానిపైన మూత పెట్టుకొని మనం కాసేపు వెయిట్ చేద్దాం. సో చూద్దామా సార్, టొమాటోస్ మగ్గిపోయాయి? అవునండి, చూద్దాం. చూడొచ్చు మనకు మంచిగా టమాటోస్ కూడా ఉడికిపోయాయి, మంచి ఆయిల్ కూడా పైన తేలుతుంది. ఓకే. మన గ్రేవీ ఇంకా రెడీ అయిపోయిందండి. Okay. మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఓకే. సో వేడిగా ఆలు స్టఫ్డ్ టొమాటో కర్రీ. అవునండి. గ్రేవీలో ఇంకా మళ్ళీ టేస్ట్ యాడ్ అయ్యేలాగా పల్లీలు, కొబ్బరి, నువ్వులు కూడా వాడారు. సో ఇంకా నాకే నోరూరిపోతుంది, చూసేద్దాం ఇంకా దాని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది ఏంటంటే ఇది రైస్ లో కూడా బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, అలా ఓకే. దేనికైనా బాగుంటుంది ఇది. ప్లస్ మనకు కావాలంటే కొంచెం ఎక్కువ స్పైసీగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం మీడియం స్పైసీగా చేసుకోవచ్చు. ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఓకే. ప్లస్ పల్లీలు, నువ్వులు అనేది కూడా హెల్తీ కాబట్టి, అంటే మసాలా అలా కనిపించా గానీ ఇలా పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి ఓకే. పిల్లలు డైరెక్ట్ నువ్వులు తినకపోవచ్చు. తినని వాళ్ళకి ఇలా గ్రేవీ లాగా చేసి కూడా మనం పెట్టొచ్చు. స్టఫ్డ్ టమాటో కర్రీ అని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు Okay. మీరు టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉందో ఓకే, ప్రేక్షకులకి బాగుంది. చూసేద్దాం. సో చూసారు కదా, స్టఫ్డ్ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ చూస్తేనే నోరు ఊరిపోతుంది. లేట్ చేయకుండా దీన్ని టేస్ట్ చేసేద్దాం. వావ్, వేడిగా స్టఫ్డ్ టొమాటో కర్రీ చాలా బాగుందండి. మీరు అంటే స్లోగా మనం రోస్ట్ చేసుకున్నాం కదా, పల్లీలు, కొబ్బరి, ఇంకా నువ్వులు, అందువల్ల లైక్ ఇంకా దాంట్లో పెట్టిన స్టఫింగ్ కూడా చాలా 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 రుచిగా ఉంది. థ్యాంక్ యూ స్వామినాథ్ గారు, ప్రేక్షకులందరికీ కొత్త రుచి పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.